ఈ యొక్క వీడియోలో విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక అంశాలు చూద్దాం. విపత్తు నిర్వహణ అంటే ఇది విపత్తు నిర్వహణ చట్టం మనకు భారతదేశంలో 2005లో చేయడం జరిగింది. 2005 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం విపత్తు అంటే ఏంటి? విపత్తు నిర్వచనం చూసినట్లయితే సహజంగా కానీ లేదా కృత్రిమ కారణాల వల్ల కానీ మానవాళికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, పర్యావరణ నష్టం కానీ జరిగినట్లయితే ఆ కృత్రిమ కారకాన్ని మనం విపత్తుగా పరిగణించబడుతుంది. మరి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు విపత్తుకు సంబంధించినటువంటి నిర్వచనం ఏం చెప్పారంటే, ఒక పెద్ద దురాఘాతం వలన కనీస అవసరాలైనటువంటి దుస్తులు, నివాసం, ఆహారం పొందలేని స్థితిని తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో అది దాన్ని విపత్తు అంటామని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ విపత్తుకు నిర్వచనం చెప్పడం జరిగింది. మరి ఈ విపత్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయనేటువంటిది చూసినట్లయితే మనకు ఇక్కడ మనం 17 రకాల విపత్తులను మెన్షన్ చేయడం జరిగింది. సరే, 1 by 1 చూద్దాం ఏంటి ఆ విపత్తులు. మనకు డ్రాట్స్, కరువులు ఒక విపత్తు. 1972లో 1987లో భారత్లో సంభవించినటువంటి పెద్ద కరువులు. వరదలు మనం చూస్తూనే ఉన్నాం. గంగా నదికి ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కూడా లాస్ట్ 2 years బ్యాక్ గోదావరి నదికి వచ్చినటువంటి వరదలు. ఉష్ణమండల తుఫానులు, ఎడారులలో సంభవించేటటువంటివి, సహారా ఎడారిలో, థార్ ఎడారిలో సంభవించేటటువంటి ఉష్ణమండల తుఫానులు, వడగాలులు, హీట్ వేవ్స్, మనం ప్రజెంట్ సమ్మర్లో ఫేస్ చేయబోయేటటువంటి వడగాలులు, మంచు, శీతల పవనాలు. ఉత్తర భారతదేశంలో ఈ శీతల పవనాలు మనకు భారతదేశంలో, ఇక ప్రపంచంలో చూసినట్లయితే మనకు అంటార్కిటిక్, ఆర్కిటిక్ రీజియన్స్ శీతల పవనాలను ఫేస్ చేస్తూ ఉంటాయి. పిడుగుపాట్లు, వడగండ్ల వానలు, గాలి దుమారం వలన మధ్య భారతదేశంలో ఇవి మనకు సర్వసాధారణ. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో బాగా చూస్తున్నాం పిడుగుపాట్లని ఈ మధ్యకాలంలో. భూకంపం కూడా ఒక పెద్ద విపత్తు మనకు తెలిసినటువంటిదే. మరి భూకంపం తీవ్రతను రెక్టర్ స్కేల్పై కొలవడం జరుగుతుంది. దీని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఆ భూకంపం ఎంత తీవ్రత ఉంది ఏంటి అనేటువంటిది మనకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకు భారతదేశంలో జరిగినటువంటి భూకంపాలు చాలా ఉన్నాయి. సరే, 93లో వచ్చినటువంటి లాతూరు భూకంపం కూడా ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. సునామీ 2004లో మనం భారత్లో ఫేస్ చేసినటువంటిది అతిపెద్దది సునామీ. తర్వాత ఉత్తర భారతదేశంలో మనం హిమాలయ పర్వత రీజియన్లో చూసినట్లయితే ఉత్తరాఖండ్ బాగా కొండ చర్యలు విరిగిపడి తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే రసాయన పారిశ్రామిక విపత్తులకు సంబంధించినటువంటి విపత్తులు మనకు తెలుసు. 1984 డిసెంబర్ 3న జరిగినటువంటి మధ్యప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ అయినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇక్కడ మీథైల్ ఐసోసైనేట్ వాయువు వలన అనేక మంది చూపు కోల్పోవడము, వినికిడి శక్తి కోల్పోవడం, మానసిక రుగ్మతలకు లోనై అనేక మంది ఈ విపత్తు బారిన పడడం జరిగింది. తొక్కిసలాటకు సంబంధించినటువంటివి కూడా మనం పెద్ద విపత్తుగానే చెప్పవచ్చు. 2008లో జోధ్పూర్, రాజస్థాన్లో జరిగినటువంటి తొక్కిసలాట సుమారు 120 మంది చనిపోవడం, మోర్ దాన్ 200 people ఇంజూర్డ్. అణుశక్తికి సంబంధించినటువంటి విపత్తు మనకు తెలుసు. సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబుల వలన జరిగినటువంటి పెను విపత్తు గురించి మనకు తెలిసినటువంటిది. ఇక రోడ్డు ప్రమాదాలు 2022లో బ్రెజిల్లో పొగమంచు వలన జరిగినటువంటి అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనకు రైలు ప్రమాదాలు కూడా ఒక విపత్తు. ఇటీవల ఒడిశా స్టేట్లో రైలు ప్రమాదం జరగడం జరిగింది. వాయు ప్రమాదం లేదా విమాన ప్రమాదం. 77లో మనకు స్పెయిన్లోని టెనరిఫ్ దీవులలో జరిగినటువంటి అతిపెద్ద విమాన ప్రమాదం. ఆ విమాన ప్రమాదంలో సుమారు అది బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఐ థింక్ 583 people died ఇన్ దట్ యాక్సిడెంట్. గనులకు సంబంధించినటువంటి బొగ్గు గనులలో తరచూ జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఒక విపత్తుగానే పరిగణించడం జరుగుతుంది. 1975లో ఇప్పుడు ప్రస్తుత జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ధన్బాద్కు సమీపంలో ఉన్నటువంటి చెస్నాల బొగ్గు గనులలో జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదం. అరౌండ్ 375 members చనిపోవడం జరిగింది. మనకు COVID-19 ఒక పెద్ద అంటువ్యాధిలాగా ప్రబలి ఇది కూడా విపత్తుగా పరిగణించబడినటువంటిది. సో ఈ విధంగా మనకు అంటువ్యాధులు ఈ విధంగా 17 రకాలైనటువంటి విపత్తులు మనకు ఉన్నాయి.